పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. 4వ రోజు సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఫెడరేషన్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఫిల్మ్ ఛాంబర్లో మీటింగ్ నడుస్తోంది. 30% వేతనాల పెంపుకు సినీ కార్మికులు డిమాండ్ చేస్తుండగా సాధ్యం కాదని చెప్తున్నారు చిన్న పెద్ద నిర్మాతలు. అయితే పాన్ ఇండియా సినిమాలు తీసే నిర్మాతలు తమ కడుపు కొడుతున్నారని సినీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న సినిమాలకు వేతనాల పెంపు వర్తించదంటున్నారు నిర్మాత సి కళ్యాణ్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్, ఫిల్మ్ ఛాంబర్ నుంచి జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, ఏం జరుగుతోంది? ఎంతవరకు ఈ వేతనాల పెంపు కార్మికులకే అనేదానికి ఒప్పుకునే అవకాశం కనిపిస్తోంది? బిందు, ఈరోజు సినీ కార్మికుల సమ్మె 4వ రోజు చేరింది. ఈరోజు అప్డేట్ ఏంటంటే ముఖ్యంగా చిన్న నిర్మాతలందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు. వాళ్ళతో సి కళ్యాణ్ సమావేశాన్ని నిర్వహించారు. వాళ్ళకి సంబంధించిన చర్చలు జరిపారు. అంటే సమావేశంలో ముఖ్యంగా సమస్యలకు సంబంధించి వేతనాలు పెంచితే ముఖ్యంగా నష్టపోయే చిన్న సినిమా నిర్మాతలే. ఎందుకంటే చిన్న సినిమాలకి ఆ రేంజ్లో అంటే 30% రేంజ్లో కార్మికులకి వేతనాలు పెంచితే మాకు మిగిలేది ఏముండదు. ఎందుకంటే అదనపు బర్డెన్ అవుతుందే తప్పితే మాకు ఎటువంటి ఇది ఉండదు. అందుకని ఖచ్చితంగా మేము చిన్న సినిమాలు కార్మికుల వేతనాలు పెంచము అని చెప్పేసి అగ్రిమెంట్లో కూడా స్పష్టంగా మాకు హామీ ఇవ్వాలని చెప్పేసి ప్రొడ్యూసర్ కౌన్సిల్ని ఈరోజు కోరడం జరిగింది. వారికి సి కళ్యాణ్ వారి తరఫున చర్చించి నిజంగా ఇవన్నీ కూడా ఛాంబర్కి విన్నవిస్తామని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ముఖ్యంగా చెప్పొచ్చు, ఇప్పుడు ఫెడరేషన్ సభ్యులు ఇక్కడికి చేరారు. అంతేకాకుండా నిర్మాతలు కూడా ఇక్కడ చేరుకున్నారు. అంటే మైత్రి మూవీ మేకర్స్, రవి, ఇట్లా మెయిన్ నిర్మాతలు బాపిరాజు వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎందుకంటే ఫెడరేషన్కి సంబంధించి ఒక 4 రూల్స్ని వాళ్ళు రేజ్ చేస్తున్నారు. ఎందుకంటే మాకు కాల్ షీట్ల సమస్య, తర్వాత నాన్ మెంబర్స్కి సంబంధించి ఆ విషయాలు, తర్వాత హాలిడేస్కి సంబంధించి ఎట్లా ఉండాలి, తర్వాత కార్మికుల విషయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నిర్మాతలు కొన్ని గైడ్లైన్స్ అయితే చేశారో దాన్ని ఇప్పుడు వీళ్ళకి వివరిస్తున్నారు. ఇద్దరు కలిసి కూడా వీటన్నిటి మీద చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈరోజు ఈ సమ్మెకి తెరపడే అవకాశాలు అయితే కనిపించట్లేదు. సతీష్, ఒక విషయం చెప్పండి, పెద్ద సినిమాల దగ్గరకు వచ్చేసరికి ఇంచుమించుగా ఒక సినిమా కోసం ఒక 100 మందో 200 మందో పనిచేస్తుంటే కేవలం 3-4కి మాత్రం భారీ రెమ్యూనరేషన్ అందుతోంది. మిగతా ఎవరికి ఆ మాత్రం కనీసం పే కూడా అందట్లేదు అన్నది కదా ఇప్పుడు ఓవరాల్గా వివాదం. దాన్ని పక్కన పెట్టి వేరే ఇష్యూస్లోకి వెళ్ళిపోవట్లేదా? నిజమే. ఎందుకంటే ఇప్పుడు దానికి కూడా వీళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే నిర్మాతల సైడ్ నుంచి భారీ రెమ్యూనరేషన్, భారీ ప్రొడ్యూసర్కి సంబంధించి భారీగా పెట్టుకున్నా కూడా పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తున్నా కూడా అది కేవలం హీరోల ముఖాలను చూస్తే సినిమాకి ప్రేక్షకుడు వస్తాడు. ఖచ్చితంగా హీరో ఫేస్ని బట్టే మేము ఇంత బడ్జెట్ పెట్టాలని చెప్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్తుంటే, నిర్మాతలు కార్మికులు మటుకు వన్ సైడ్ ఏమంటున్నారంటే వీళ్ళకి అదనంగా ఖర్చులు బాగా పెడుతున్నారు. అంటే కాల్ షీట్లు సరిగ్గా వాళ్ళు నిర్వర్తించట్లేదు. అంటే 30 రోజులు కాల్ షీట్ ఇస్తే మేము 30 రోజులు డేట్స్ ఇస్తే దానికి సంబంధించి వాళ్ళు కరెక్ట్గా జరపకుండా కేవలం 10 రోజులు 15 రోజులు షూటింగ్ డిలే చేయడం వల్ల వాళ్ళకి లాస్ వస్తుంది. అదంతా కూడా నిర్మాత దాని యొక్క ప్రవర్తన వల్లనే అని చెప్పేసి కూడా ఫెడరేషన్ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒక రకంగా నిర్మాతల సైడ్ నుంచి కొన్ని డిమాండ్లు, ఫెడరేషన్ తరఫు నుంచి కొన్ని డిమాండ్లు ఉన్నాయి. ఇటు టోటల్ ఓవరాల్గా చూస్తే నిర్మాత అనేవాడు లేకపోతే సినిమానే లేదు, నిర్మాత బాగుండాలని చెప్పేసి కూడా ఇరు వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు కోఆర్డినేషన్ కమిటీలో ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే చర్చ. అసలు ఇన్ని రోజులు అంటే 4 రోజులు చేయడం వలన సినిమా కార్మికులు వన్ సైడ్ నష్టపోతున్నారు, అటు సైడ్ నిర్మాతలు కూడా పెద్ద సినిమాలను ఆగిపోయినాయి. దీని టోటల్ సమస్యకి కారణం ఏంటంటే ఇది మొత్తాన్ని చర్చించి మరో ఈ రోజు కానీ రేపు కానీ తుది నిర్ణయం తీసుకుంటారు. బిందు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.